సో అలాగే మీరు గబ్బర్ సింగ్ లో అంటే నేను మీ ఇన్స్టా పేజ్ లో చూసాను, అది మీరేనా పవన్ కళ్యాణ్ గారి బైక్ మీద అంటే అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయిపోయారు. సో అదే ఫస్ట్ మీరు పవన్ కళ్యాణ్ గారిని మీట్ అవ్వడం ఫస్ట్ టైం. లేదు లేదు, నేను గణేష్ మాస్టర్ గారికి అసిస్టెంట్ చేసినప్పుడు. ఓకే ఓకే. జానీ సినిమాకి వెళ్ళడం, ఆయన చూడడం, ఓకే. తర్వాత ఖుషి సినిమాకి గణేష్ మాస్టర్ అసిస్టెంట్ ఉన్నప్పుడు నేను వెళ్ళి చూడడం, తర్వాత గబ్బర్ సింగ్ కంప్లీట్ గణేష్ మాస్టర్ గారు కొరియోగ్రాఫర్. దానికి నేను మాస్టర్ అయిపోయాను అప్పటికి, ఆకాశం అమ్మాయి అనే సాంగ్ కి. కానీ హరీష్ శంకర్ గారు క్లోజ్, గణేష్ మాస్టర్ గారు మా గురువు, పవన్ కళ్యాణ్ గారు మనకి ఇష్టమైన వ్యక్తి. సో ఆ సెట్ లో ఉండి ఆ సాంగ్ కి ఉండి చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత? అదే మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఒకటే అండి, అంటే ఒక విషయాన్ని మనం తీసుకొని దాంట్లో ఆ విషయాన్ని పట్టుకొని ఉంటే టైం ఎంత అయినా అవనండి, దాన్ని మనం అచీవ్ చేస్తాం. నిజాయితీగా ఉంటే అచీవ్ చేస్తాం అనేది పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎలక్షన్లో గెలిచిన తర్వాత నిజంగా అమేజింగ్ అనిపించింది. అంటే ఆయన ఒక 12 years పడ్డ తపన, అదంతా 12 years అంటే ఒక నార్మల్, అదే మనము పొలిటికల్గా ఉండి చేయడం వేరు, వేరే పక్కన ఇంత స్టార్డమ్, ఎన్ని 100 కోట్లు వదులుకొని ప్రజల కోసం వెళ్ళి పట్టుకొని అచీవ్ చేయడం అనేది అమేజింగ్. ఓకే. సో ఆయన స్పీచెస్ చూస్తే చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది. సెట్స్ లో ఆయనతో మీరు వర్కింగ్ చేశారు కదా, దట్ మూమెంట్ ఎలా ఉంటారు? అమేజింగ్ గా ఉంటుంది. సెట్స్ బయట ఎంత మనం పొలిటికల్ గా అంతుందో, సినిమాకి వచ్చేసరికి అంతే డెప్త్ ఉంటుంది. అన్నిసార్లు డైలాగ్, సాంగ్ కానీ అదే ప్యాషనేట్ గా వర్క్ చేయడం ఉంటుంది. అస్సలు చిన్న డైవర్షన్ కూడా ఉండదు. సరదాగా ఉంటారా సెట్స్ లో? సరదాగా వర్క్ మైండెడ్ తో ఉంటాడు ఆయన. సరదాగా ఉండడం అంటే ఓన్ చేసుకోవడము, ఆయన ఎలా పర్ఫామ్ చేయాలనే దాని మీద ఉంటుంది. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి నెక్స్ట్? ఇప్పుడు మాస్ జాతర రాబోతుందండి. లైలా ఫుల్ అన్ని సాంగ్స్ చేశాను. మాస్ జాతరలో ఒక సర్ప్రైజ్ సాంగ్, అది అందరికి అసలు రవితేజ గారి ఫ్యాన్స్ కి పండగ ఆ సాంగ్, అన్డౌటెడ్ గా. ఓకే. అది ఇంకా ఒక హిందీ ఫుల్ మాస్ ఉంటుందా? ఫుల్ మాసా? థియేటర్ లో సీట్స్ ఇట్లా లెగిస్తాయేమో. ఓకే. ఇప్పుడు హిందీ సోనీకి ఒక 3 songs ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తున్నాను. ఓకే. హిందీ, ఓకే, తమిళ్, కన్నడ కూడా వెళ్ళాను. కన్నడలో మల్టీ టాలెంటెడ్ అయిపోయారు మీరు. కన్నడ కూడా వెళ్ళాను. ఇంకా మాకు దొరకరేమో ఇంటర్వ్యూస్ కి కూడాను. లేదండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగే. తెలుగేనా? ఏ లాంగ్వేజ్ కి వెళ్ళినా ఫస్ట్ మన డేట్ తెలుగులో ఇచ్చిన తర్వాతనే మిగతా లాంగ్వేజెస్. ఓకే. సో డీజే టిల్లు మీకు ఎంత బిగ్గెస్ట్ హిట్ అయిందో, ఇప్పుడు అందరూ సోను మోడల్ కోసం అంత వెయిట్ చేస్తున్నారు. లైలా నీకు అదే కిక్ ఉంటుంది. అది ఏ మాత్రం తగ్గకుండా సోను మోడల్ అనేది విశ్వక్ సేన్ ది బెస్ట్. పడి నవ్వుకుంటారు సినిమా. మీకు ఎలా అనిపించేది విశ్వక్ ఏంటి, లేడీ గెటప్ ఎట్లా అనిపించింది అసలు? నేను ఫస్ట్ షాక్ అయ్యా, అసలు విశ్వక్ ఏంటి బ్రో లైలా అనే సినిమా చేస్తున్నా మాస్టర్, లేడీ గెటప్ అంటే అసలు నువ్వు బాగుంటావు, అది పక్కన పెడితే నువ్వు అసలు యాక్సెప్ట్ చేయడం ఏంటిది కదా, అసలు ఎంత అసలు హార్డ్ వర్క్ అండి. అసలు ఆయన పెట్టే ఎఫర్ట్ నాకు విశ్వక్లో నచ్చిన గుణమే అది. పాపం ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా బయటికి మాత్రం స్మైల్ చేస్తారు అసలు. కానీ ఫుల్ మైండ్ కాన్సన్ట్రేషన్ అంతా సినిమా ఏంటి, సాంగ్ ఏంటి, డైలాగ్ ఏంటి దీంట్లోనే ఉంటుంది. బయటికి మాత్రం చాలా జోవియల్ గా ఉన్నాడు అనిపిస్తుంది, కానీ అమ్మో వెరీ హార్డ్ వర్క్. ఓకే.